మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది. రేపు రేవంత్ తో పాటు మరికొంతమంది ప్రమాణం చేయనున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ బెర్త్ కోమ్ ఢిల్లీలో పలువురు నాయకులు లాబింగ్ జరుపుతుండగా రేపు సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా బట్టి సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. సామాజిక వర్గాల వారీగా కేబినెట్ లో చోటు కల్పించినట్టుగా తెలుస్తోంది. ఎస్సీ కోటాలో బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ ఉండగా వెలమ కోటాలో ప్రేమ్ సాగర్, జూపల్లి కృష్ణారావు, గండ్ర సత్యనారాయణ ఉన్నారు. అటు బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, కొండా సురేఖ, ఈర్లపల్లి శంకర్ ఉన్నారు. వీరిలో ఎవరికి కేబినెట్ హోదా దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అటు కమ్మ కోటాలో తుమ్మల నాగేశ్వరరావు, రెడ్డి కోటాలో పద్మావతి రెడ్డి, దొంతి మాధవరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. వీరందరిలో పలువురికి కేబినెట్ హోదా దక్కనుందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది. రేపు రేవంత్ తో పాటు మరికొంతమంది ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ బర్త్ కోమ్ ఢిల్లీలో పలువురు నాయకులు లాబింగ్ జరుపుతుండగా రేపు సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా బట్టి సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. సామాజిక వర్గాల వారీగా కేబినెట్ లో చోటు కల్పించినట్టుగా తెలుస్తోంది. ఎస్సీ కోటాలో బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ ఉండగా వెలమ కోటాలో ప్రేమ్ సాగర్, జూపల్లి కృష్ణారావు, గండ్ర సత్యనారాయణ ఉన్నారు. అటు బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, కొండా సురేఖ, ఈర్లపల్లి శంకర్ ఉన్నారు. వీరిలో ఎవరికి కేబినెట్ హోదా దక్కుతున్నది చర్చనీయాంశంగా మారింది. అటు కమ్మ కోటాలో తుమ్మల నాగేశ్వరరావు, రెడ్డి కోటాలో పద్మావతి రెడ్డి, దొంతి మాధవరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. వీరందరిలో పలువురికి కేబినెట్ హోదా దక్కనుందని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, చెప్పండి. రేపు డిప్యూటీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డితో పాటుగా? థ్యాంక్ యూ ప్రియా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మంత్రివర్గ కూర్పుపై ఆసక్తి నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ప్రధానంగా మంత్రివర్గ కూర్పులో రేవంత్ రెడ్డికి సంబంధించి మంత్రివర్గ కూర్పులో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరికి ఏ శాఖలు అప్పజెప్పనున్న నేపథ్యం కావచ్చు, కీలకమైన పదవులు హోదాలకు సంబంధించి ఎవరికి కట్టబెడుతున్న పైన కూడా నెలకొన్న నేపథ్యం కావచ్చు. దీనికి సంబంధించి సిఎల్పి నేత బట్టి విక్రమార్క, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క ఇలాంటి ముఖ్య నేతలు, కీలక నేతలంతా కూడా ఆ మంత్రివర్గ కూర్పైన కూడా ప్రధానంగా లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏదైతే ఢిల్లీకి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. వరుసగా బిజీ షెడ్యూల్ తో గడుపుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సహా మల్లికార్జున ఖర్గే, అలాగే మాణిక్రావు ఠాకరేతో సహా పలు సలహాలు కావచ్చు, సూచనలు తీసుకుంటున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళతో భేటీ అవుతున్న క్రమం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సిఎల్పి నేతగా ప్రకటించిన తర్వాత మంత్రివర్గం ఎలా ఉండబోతుంది, ఎవరెవరికి ఏ శాఖలు కట్టబెట్టాలనే పైన కూడా అధిష్టానం ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. దీనిపైన కూడా నిన్న నుంచి అక్కడ కూర్పు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ సిఎల్పి నేత బట్టి విక్రమార్కకి సంబంధించి ఆయన నిన్న ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్న నేపథ్యం కావచ్చు. వీళ్ళందరినీ నిన్న అధిష్టానానికి సంబంధించి నచ్చజెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డికి సంబంధించిన సిఎల్పి నేతగా ప్రకటించిన తర్వాత వీళ్ళకు
క్యాబినెట్ లో ఏ హోదా కల్పించబోతున్న పైన కూడా ఆసక్తి నెలకొన్న నేపథ్యం కావచ్చు. ఇక డిప్యూటీ సీఎంలకు సంబంధించి కూడా బట్టి ప్రధానంగా ప్రతిపాదన పెట్టిన నేపథ్యం కావచ్చు. ఎవరైతే డిప్యూటీ సీఎం సంబంధించి ఒకరే కొనసాగాలని నా బట్టి విక్రమార్క ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకంటే ఆ డిప్యూటీ సంబంధించిగా ముగ్గురికి లేదా నలుగురికి కేటాయిస్తే దాని ప్రాధాన్యత కోల్పోతున్నట్టుగా కూడా బట్టి ఏఐసీసీ నేతలకు చెప్పిన నేపథ్యంలో ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ముగ్గురు డిప్యూటీలను ప్రకటించే అవకాశం ఉంటుందా, లేదంటే ఒక్కరినే ప్రకటిస్తూ ఇతర నేతలకు ఏదైతే కీలకమైన శాఖలు ఆర్థిక శాఖ కావచ్చు, హోం శాఖ కావచ్చు, ఇలాంటి కీలకమైన శాఖలకు సంబంధించి ఎవరెవరికి ఇస్తారని పైన కూడా పూర్తిగా ఇప్పుడు ఏఐసీసీ నిర్ణయానికి అయితే కూడా ఆసక్తిగా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కావచ్చు. ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, టికెట్ల కేటాయింపులో కూడా ఏదైతే కోట రిజర్వేషన్ సంబంధించి కులాల వారీగా కోటాను కూడా ప్రకటించడం జరిగింది. బీసీలకు సంబంధించిన టికెట్లు కావచ్చు, ఎస్సీలకు సంబంధించిన టికెట్లు కావచ్చు, ఎస్టీలకు సంబంధించిన టికెట్లు కావచ్చు. అలాంటి ప్రతిపాదనే మరోసారి మంత్రివర్గ కూర్పులో కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్టీలకు సంబంధించి ఎస్సీ కోట క్రింద సంబంధించిన నేతలు కావచ్చు, బీసీలకు సంబంధించిన బీసీ కోటాలో ఎవరెవరికి మంత్రివర్గం ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా ఇప్పటికే ఐఐసీసీ అక్కడ ప్రొఫార్మా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎస్సీ సంబంధించిన ఎస్సీ కోటాలో బట్టి విక్రమార్క సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఉన్నారు. అలాగే దామోదర్ రాజనరసింహ ముఖ్యమంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ దామోదర్ రాజనరసింహ ఉన్న నేపథ్యం. అలాగే వెలమకోటలో ప్రేమ్ సాగర్ రావు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, జూపల్లి కృష్ణారావు ఉన్న నేపథ్యం, గండ్ర సత్యనారాయణ వెలమకోటలో ఉన్నారు. బీసీలో కోటలో బీర్లాయలియా ఆలేరు నుంచి గెలవడం జరిగింది. బీర్లాయలియా అలాగే ఆది శ్రీనివాస్ బీసీ కోటలో ఉన్నారు. కొండా సురేఖ అలాగే ఇర్లపల్లి శంకర్ బీసీ కోటాలో ఉన్నారు. కమ్మ కోటలో తుమ్మల నాగేశ్వర్, అలాగే రెడ్డి కోటలో ఉత్తమ్ పద్మావతి రెడ్డి, అలాగే దొంతి మాధవరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి, అలాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. డిప్యూటీ సీఎం రేస్ లో బట్టి సీతక్క పున్నం ఉన్నారు. ఇక్కడ సీతక్కకు సంబంధించి కూడా హోమ్ మినిస్టర్ కట్టబెడతారా లేదా బట్టి విక్రమార్కకు హోమ్ మినిస్టర్ ఇస్తారా, పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా హోమ్ మినిస్టర్ ఇస్తా అని పైన కూడా ఒక ఆసక్తి నెలకొన్నదిగా చెప్పవచ్చు. బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కు సంబంధించి కూడా సీతక్కకు సంబంధించి ముగ్గురికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన కూడా ఈ రోజు ఢిల్లీ వేదిక కూడా ఇదే ప్రధాన ఎజెండాగా కూడా అక్కడ సమావేశం జరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుంది, ఎవరెవరికి ఏ శాఖలు కట్టబెడతారు, ఇక్కడ డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉంటారనే పైన కూడా పూర్తిగా ఈ రోజు సాయంత్రం వల్ల ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి రేపు రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ రోజు ఆయన ఎంపీగా ఏదైతే మల్కాజ్గిరి ఎంపీగా కొనసాగుతున్నారు, ఆ ఎంపీ దానికి పదవికి కూడా రాజీనామా చేయాలి. కాబట్టి ఈ రోజు ఈ మంత్రివర్గ కూర్పు ఆ రాజీనామా అంతా పూర్తి చేసుకుని రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి కల్లా హైదరాబాద్ వస్తారు. రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఈ రోజు సాయంత్రం కల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి మంత్రివర్గ సంబంధించిన కూర్పు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక డిప్యూటీ సీఎంలు కావచ్చు, ఎవరెవరికి ఏ శాఖలు కట్టబెడతారన్న పైన కూడా మరి కాసేపట్లో దీనిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అండ్ చూసుకుంటే ఇప్పుడు క్యాబినెట్ మెంబర్స్ ని ఫిక్స్ చేయడానికి మరికొంత సమయం పడేటువంటి అవకాశం ఉందంటారా, లేకుంటే రేపటిలోపు కన్ఫర్మ్ చేస్తారు అని అంటారు? ఖచ్చితంగా అంటే రేపటికి సంబంధించి కూడా రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రమాణం చేస్తారా లేదా ఇప్పటికే ప్రతిపాదన తీసుకొచ్చారు 18 మంది మంత్రివర్గ కూర్పుతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తామన్నట్టుగా కూడా నిన్న ఏఐసీసీ కావచ్చు, పిసిసి నేతలు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు సంబంధించి రేపు 18 మంది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉన్నట్లయితే ఈ రోజు మంత్రివర్గం సంబంధించి కూర్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. లేదంటే రేపు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేస్తే మరికొన్ని రోజులు అంటే రేపు 9వ తేదీన పెద్ద ఎత్తున ఏదైతే కృతజ్ఞత సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి అప్పుడు ఈ మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారన్న పైన కూడా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయాన్ని కూడా ఈ రోజు సాయంత్రం కల్లా కూడా వివరించే అవకాశం ఉన్నది. రేపు సంబంధించిన మంత్రివర్గ కూర్పు ఉంటుందా లేదంటే మరోమారు ఈ మంత్రివర్గకు సంబంధించి మరోమారు కృతజ్ఞత సభ రోజు 9వ తేదీన జరిగే ఆ సభలో ప్రమాణ స్వీకారం ఉంటుందన్న పైన కూడా ఏఐసీసీ నుంచి సాయంత్రం వాళ్ళకల్లా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. హరీష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.